ఇది ఇంకొక లవ్లీ ప్లేస్. దీన్ని జపనీస్ గార్డెన్ అంటారు. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ 2 to 3 years పట్టింది దీన్ని మాత్రమే డిజైన్ చేయడానికి. సో నిజంగా చెప్పినట్లు ఆల్మోస్ట్ జపనీస్ గార్డెన్ కూడా ఇంకొక కంట్రీలో ఉంది. సో ఆ కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. చాలామంది చెప్పారు ఎక్కడెక్కడికో వేరే కంట్రీస్కి వెళ్ళకుండా ఓన్లీ మన ఇండియాలోనే చాలా లొకేషన్స్ ఉన్నాయి అట్ వన్ ప్లేస్, దట్ ఈస్ ఎక్స్పీరియం. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఏదైనా ఉంది అంటే అది ఎక్స్పీరియం మాత్రమే. సో జపనీస్ గార్డెన్ ఎస్పెషల్లీ వెరీ ఫేమస్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ అంటే రౌండ్ షేప్లో ఉన్నాయన్నమాట ప్లాంట్స్ ఎవ్రీథింగ్. సో చూసారా బ్యూటిఫుల్గా స్కల్ప్చర్ చేశారండి. ఇంకా పైకి వెళ్తుంటే కూడా బ్యూటిఫుల్ వ్యూ అనేది కనిపిస్తుంది.